హలో అండి, నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటూ మీకు కొన్ని విషయాలు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తానండి. అయితే ఏం లేదండి, పెద్దగా ఇబ్బంది ఏం పడకుండ్రి. మనము ఇప్పుడు మీరు నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో నేర్చుకుంటున్నారా, యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారా, లేదంటే మాస్టర్ దగ్గరికి వెళ్తున్నారా, ఊర్లల్లో కొంచెం బెటర్గా కుట్టే వాళ్ళ దగ్గర నేర్చుకుంటారా, ఎవరి దగ్గర నేర్చుకున్నా కానీ మనమైతే స్టిచ్చింగ్ నేర్చుకొని ఇప్పుడు దసరా వరకు అయితే కొంచెం గిరాకీ పట్టుకోవాలి. ఎంతో కొంత అమౌంట్ మన చేతిగుంట వచ్చిన అమౌంట్ని చూస్తే కొంచెం అదొక రకమైన సంతోషం ఉంటుంది. అయితే ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు బట్టలు కుట్టక, మన బట్టలు కుట్టుకోక, మన పిల్లల బట్టలు కుట్టక, కస్టమర్లు కుడితే 4 రూపాయలు ఎక్కువ వస్తాయన్న ఆశ కొద్ది అయితే మనం కస్టమర్లు అయితే కుడతాం కదా. అయితే అందులో కొంతమంది కస్టమర్లు ఇట్లా ఉంటారు, బిగినర్స్కి మీకే చెప్తున్నా. అయితే ఈరోజు పొద్దున్న ఒక కస్టమర్ వచ్చింది. తను చీర తీసుకొచ్చుకుంది, 15,000 చీర. ఎక్కడ తీసుకొచ్చుకున్నారా ఆంటీ సారీ అని చెప్పానంటే, ఫిక్స్డ్ ప్రైస్లో అయితే మనకు ఫిక్స్ చేసి పెడతారు కదా, అట్లా పెద్ద షోరూంలోనైతే సారీ తీసుకొచ్చుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాల్ కాస్ట్ ఎంత, లైనింగ్ కాస్ట్ ఎంత, బ్లౌజ్ కాస్ట్ ఎంత, పైపింగ్ వేస్తే ఎంత, పైపింగ్ లేకుండా ఎంత అని క్లియర్గా తెలుసుకుంది. తనకి అంటే బ్లౌజ్ సారీ అనేది మొన్ననే ఇచ్చింది. ఈరోజు నేను బ్లౌజ్ ఇచ్చిన అన్నట్టు. అయితే బ్లౌజ్కి, లైనింగ్కి, ఫాల్కి అన్నిటికీ కలిపి ఇంకా కొంచెం వేరే స్టిచ్చింగ్ కోసం, ఆల్ట్రేషన్ కోసం ఇచ్చింది. అన్నీ కలిపి నాకు 420 రూపాయలు అయినాయండి. 420 రూపాయలు అయితే ఆ 20 నేను ఇయ్యా అంటది అని అంటే, ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే కస్టమరే. ఆ 20 నేను ఇయ్యా, ఎప్పుడు నీ దగ్గరికే వస్తున్నా కదా, నా బిడ్డ అయినా మన్మరాన్లైనా ఇవన్నీ నీకే వస్తున్నాయి, ఆ 20 నేను నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పాను అంటే, అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకు ఆంటీ అట్లా అంటున్నారు అని చెప్పాను. ఎప్పుడు నీ దగ్గరికే వస్తున్నాగా, గిరాకీ వచ్చేది అంతా నీకే ఇస్తున్నా అంటే, నేను బట్టలు కుట్టంది అయితే వాళ్ళు వేసుకోరు, అంతే కదా. నేను కుట్టిస్తేనే వాళ్ళు, నేను ఎంత మంచిగా కుడతానో అంత మంచిగా ఉంటున్నాయి అని చెప్పానని నా దగ్గరికి వస్తారు. కాబట్టి నేను కాస్ట్ అనేది నేను ఫిక్స్ చేసుకున్న రేటుకి అయితే, వీళ్ళు ఫిక్స్ అమౌంట్ ఇంత అని చెప్పాను అన్నది అక్కడ తీసుకొచ్చుకున్న సారీసు 15,000 సారీకి నా దగ్గర 20 రూపాయలు ఇవ్వడానికి కొంచెం మీరు ఒప్పుకోలేదు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసిన తనని, ఎందుకు మరి ఆంటీ, మరి నువ్వు ఎప్పుడు రెగ్యులర్గా నా దగ్గరికి వస్తారు కదా, మరి మీరు ఒక 10 రూపాయలు ఎప్పుడు ఎందుకు ఎక్కువ ఇచ్చిపోలేదని నేను క్వశ్చన్ చేసిన. నేను ఈ క్వశ్చన్ చేసింది కరెక్టా కాదా మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకో ఇది మీకు వీడియో షేర్ చేయాలనిపించింది. కొంతమంది కస్టమర్లు అయితే బ్లౌజులు మన దగ్గర పెడతారు, పాతయో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, మంచి గుట్టిని తీసుకెళ్తారండి, డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి దొంగలు ఉంటారు కొంతమంది. బ్లౌజ్ ఫైనల్ లుక్ ఎట్లా ఉందో చెప్పండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు షేర్ చేయాలనిపించింది.